వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్. వైసీపీ సీనియర్ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారు. తన ఫామ్ హౌస్ నిర్మాణం కోసము అటవీ భూముల మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారని చెప్పి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. దీనిపై ఏపీ సర్కార్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన నేపథ్యంలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీ భూములతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఉంటే ఎందుకు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ ఈ డిస్కషన్ కోసం పంచ్ ప్రభాకర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎంత సీనియర్స్ ఏంటనేటువంటి తెలుసు. అయితే వైసీపీలో ఉన్నప్పటి నుంచే కూటమి సర్కార్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ఆరోపణలు. ఈ రోజు భూ ఆక్రమణల పేరుతోటి ఉన్నత స్థాయి కమిటీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో కాలంగా మీరు సన్నిహితులు. అండ్ బై ద సేమ్ వే వాళ్ళ గురించి మీకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఏంటి ఫస్ట్ మీ కామెంట్ ఏంటి? అసలు ఇది ఎట్లా టర్న్ తీసుకోబోతుంది ప్రభాకర్ గారు? ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీ కానీ నేను కానీ మా ఇద్దరిది సదుం మండలం 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. 2 విలేజెస్. నా విలేజ్ కంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఒక 10 ఇండ్లు ఎక్కువ ఉంటాయి. నాది 20 ఇండ్లు, వాళ్ళు 30-40 ఇండ్లు ఉంటాయి వాళ్ళ ఊర్లో. దిస్ ఈస్ హౌ. సో ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు 56 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆల్మోస్ట్. ఓకే, ఒకటి పెద్దిరెడ్డి గారి నైజం కానీ తత్వం కానీ ఒకటి చెప్తా చూడండి. ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నాడు, తన స్టైల్ తనకుంటది. ఏ రోజు రాజశేఖర రెడ్డి గారిని తల వంచలేదు. తను ఏది అనుకున్నాడో అదే చేస్తాడు, కష్టపడతాడు, ప్రజలతో ఉంటాడు. కాబట్టి తను ఎప్పుడు పార్టీకి నమ్మకంగా ఉంటాడు. ఏదన్నా నాయకుని నమ్ముకుంటే దానికి వాళ్ళ కట్టుబడే ఉంటారు. ఇప్పుడు కావాలంటే చూడండి, దట్ ఈస్ ద వే దే డూ ఇట్. అండ్ ఆల్సో ప్రజలలో తిరుగుతూనే ఉంటారు, కళాయి తిరుగుతూనే ఉంటారు. కార్యకర్తలు బాగా పట్టించుకుంటారు. అందుకనే ఇప్పుడు ఇంతమంది ఓడిపోయినా కానీ తన కుటుంబాన్ని మొత్తం గెలిచిందంటే ఆయన సత్తా ఏందే అందరికీ తెలుసు. ఏ రోజు కానీ పరుష పదజాలం కానీ, ఎవరినన్నా ఆడిపోసుకోవడం కానీ, తిట్టడం కానీ ఎక్కడన్నా నువ్వు చూసావా? ఎక్కడన్నా ఎనీ వైల్డ్ అలిగేషన్స్ చేయడం ఎవరి మీద చేయడు. పని రాక్షసి. అంటే ఎట్లా తను సంపాదన కూడా అదే విధంగా చేశాడు. ప్రజల్లో ఎవరు కానీ 10 పైసలు తీసుకోవడం కానీ, లేకంటే ఎవరి భూములను లాక్కోవడం కానీ, అసలు 30 ఏళ్ళ దాఖలాలే, అసలు ఆ నేపథ్యమే లేదు అతనికి. దట్ ఈస్ ద రీజన్ వై హీస్ ద ఈ నవీన పొలిటికల్స్ లో ఈస్ ద మోస్ట్ సీనియర్ అండ్ ఎ క్లీన్ పొలిటీషియన్. వెన్ యూ కంపేర్ విత్ చంద్రబాబు ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ హిమ్. బోత్ ఆర్ కాంటెంపరీస్, బట్ చంద్రబాబు ఈజ్ సక్సెస్ఫుల్. బట్ చంద్రబాబు హ్యాస్ అ లాట్ ఆఫ్ బ్యాగేజ్. వెన్నుపోటుదారుడు, అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అది లేదు. క్లీన్ ఇమేజ్ ఉంది పాలిటిక్స్ వరకు. ఎక్కడ లంచాలు తీసుకున్న దాఖలాలు, ఏదన్నా ఆక్యుపై చేసిన చంద్రబాబు మీద ఎందుకు లేదు? నెల్లూరులో 300 ఎకరాలు, ఏలూరు స్కామ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. చంద్రబాబు మీద చాలా ఉన్నాయి అభియోగాలు. అవన్నీ ఎవరు డిబేట్ బెటర్ కాబట్టి ఈరోజు ఈనాడు పేపర్లో ఎప్పుడు అయిపోయిన పెళ్లికి మళ్ళీ పెళ్లి అని, వాట్ ఎవర్ ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చింది చూడండి మీరు. ఆ కథనం మంగళంపేట, అది మా ఊరికి 16 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మా ఊరి నుంచి మేము పోతాం, మాకు బంధువులు కూడా ఉన్నారు అందరు అక్కడ. అది ఈనాటిది కాదు. సుమారు 26 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ దాంట్లో. దాన్ని అంచెలంచెలుగా అక్కడక్కడ భూములు కొనుక్కోవడము. దాన్ని ఇప్పుడు ఎందుకు ఆర్టీఏ వేస్తే వస్తుంది కదా, ఇంత రామాయణం ఎందుకు? దీని మీద 2014లో ఒకసారి అయింది. కిరణ్ కుమార్ రెడ్డి, ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఒకసారి దాని మీద ఎంక్వైరీ అయింది. ఏది? ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడే రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చింది ఏంటంటే, ఏమీ లేదురా బాయ్, ఇది భూములు వాళ్ళవే, అది ఎప్పుడు అయిపోయింది, దానికి ఎందుకని. తర్వాత 2014లో జరిగింది. 2014లో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. ఇది జరిగి అంతా మొత్తం ఇది ఏమీ లేదు, అంతా దీంట్లో ఏమీ లేదని చెప్తే 2019లో మళ్ళీ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లి అని ఒక డైవర్షన్ కోసం, కంప్లీట్ డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 8 నెలలు, ఆల్మోస్ట్ 7.5 నెలలు అయినట్లుంది కదా, వచ్చి 8 నెలలు అయిందా ఈ రోజు? 8 నెలలు అయినట్లుంది. అంతే సార్. కంప్లీట్ ఫెయిల్యూర్. చంద్రబాబు పథకాలు ఫెయిల్యూర్, చంద్రబాబు డావోస్ పర్యటన ఫెయిల్యూర్,
సో దే జస్ట్ వాంట్ టు డైవర్ట్. బిగ్గెస్ట్ డైవర్షన్ ఎవరు? అందరి నోట్లలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఇప్పుడు పెద్దారెడ్డిని ఏదో ఒకటి చేద్దాం. ఇది ఫస్ట్ టైం కాదు. నీకు ఒక విషయం తెలుసా? ఎలక్షన్ అయిన ఒక నెలకే మదనపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడిపోయి హెలికాప్టర్ వేసుకుపోయినారు. ఇప్పుడు మంగళంపేటకి ఎయిర్ బస్ వేసుకోమమ్మను. అప్పుడు హెలికాప్టర్ లో పోయినారు, ఇప్పుడు ఎయిర్ బస్సు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గారి మీద ఇది ఫస్ట్ సారి కాదు. ఎప్పుడైనా ఎవరైనా అభియోగాలు చేస్తూనే ఉంటారు, ఎవరైనా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు. మఠం భూములు అని మీకు తెలిసి ఇది తెలియదేమో వాడికి, రాసుకోమను. మఠం భూములు అని ఏం లేదు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మేము అందరం అక్కడ తిరిగాము, ఆ పశువుల కొట్టంలో నేను ఉన్నాను. ఇతను ఎక్కడైతే ఎస్వి నగర్ అనే ఒక ఎస్వి నగర్ తిరుపతిలో ఉంటది, ఎప్పుడో ఇల్లు కొనుక్కున్నాడు అక్కడ, స్టూడెంట్ ఎప్పుడో కొనుక్కున్నాడు అది. దాని ఎదురుగా పద్మావతి కదా ఆడ. నేను అక్కడ తిరిగా, రోజు అక్కడే ఉన్నా నేను. ఆ పక్కన ఎదురుగా భూములు, ఇప్పుడు ఎప్పుడో అసైన్డ్ భూములు. దిస్ ఈజ్ లైక్ 40 years ago. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years. ఏంది చెప్పు? సో దాని మీద అన్ని అయిపోయిన దానికి ఊరికేనే ఇప్పుడు ఏదన్నా మఠం భూములు రాసేది పేపర్లో, మఠం భూములు ఆక్రమించుకున్నాడు, మఠం భూములు. ఇంకా ఎవరు ప్రత్యర్థులందరూ కూడా అంత భూములు తినేస్తుంటాడు. కానీ అది ఆయన ఇంటి ముందరే ఆయనకి సంబంధించిందే కొనుక్కున్న భూమో, లేకంటే ఏదైనా ఎవరైనా అనుభవించిన భూమో మఠం తీసుకున్నాడు. దాని మీద పెద్ద కథలు రాశారు. దాని తర్వాత మదనపల్లి అయిపోయింది. మదనపల్లిలో ఏదో తీసుకున్నాడు, ఏమైపోయిందని హెలికాప్టర్లు వెళ్ళారు. అతని మీద టైమ్ అండ్ అగైన్. కానీ ఎక్కడ కానీ ఇంకో విషయం చెప్పనా నీకు, ఎలక్షన్స్ ముందర ఇప్పుడు అభియోగం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు, మీకు గుర్తుందో లేదో, నేపాల్ పంపించాడు కలప కొట్టి అని చెప్పాడు. నీకు గుర్తుందో లేదు, నువ్వు చూసుకోండి మీరు వీడియోలు అన్నీ అవన్నీ. నేపాల్ కి కలప పంపించేశాడు కొన్ని లక్షల టన్నులని. అసలు అంత రూఢిగా తెలిసిన వ్యక్తి అది కలపను పట్టుకోవాలి. కానీ 20 సంవత్సరాల ముందే అది పట్టా పుచ్చుకున్న ల్యాండ్ మీద వాడెవడో ఎద్దు అరే దున్నపో తినిందంటే ఈడేమో దూడను ఘాట్లో కట్టాయన్నాడు పవన్ కళ్యాణ్. ఆ చందాన ఇప్పుడు అతని మీద ఇంత కథనం రాయడానికి అసలు ఇది టోటల్ డైవర్షన్. ఇట్స్ నథింగ్ ఎల్స్. డైవర్షన్ కోసమే చేశారు ఇది. ఇంకో విషయం చెప్పనా, ఆయన మీద అభియోగం 40,000 కోట్లు తినేసాడు ఇసుక అన్నారు. అది ఈజీ కదా పట్టుకోవడం. 40,000 కోట్ల మీద, దాని మీద దర్యాప్తు చేయాలి కదా. ఇదేముందా భూములు, దీన్ని కోర్టుకు పోతాయి ఇవన్నీ. ఇప్పుడు 40,000 కోట్లు తినేసింటే పట్టుకోఉన్నాయి. దాంట్లో ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్? 40,000 కోట్లు తినేశాడని చెప్తూ సుమారుగా కాన్స్టిట్యుయెన్సీకి 10,000 కోట్లు తినేస్తున్నారు ఏది ఇసుకలో. కాబట్టి మనం 500 మందిని సెలెక్ట్ చేసుకున్నాము కాన్స్టిట్యుయెన్సీలో. ఒక కాన్స్టిట్యుయెన్సీకి 500 యువతని సెలెక్ట్ చేసుకుని 10 లక్షలు ఇచ్చి మనం వాళ్ళందరినీ మనం పెంచిపోసాను. ఆడేమో సూపర్ 6 అనే, ఈడేమో సుగాలి ప్రీతి, ఈడు ఈ యువతకి 10 లక్షలు 500 మందిని సెలెక్ట్ చేసి ఇంతవరకు దాని వైపు అడుగులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నిజంగా అతను పొలిటీషియన్, నిజంగా అతనికి ఏమన్నా చేయాలని ఉంటే ఆడు 10 సార్లు 20 సార్లు ప్రామిస్ చేసిన ఎలక్షన్స్ లో ముందు తిరిగిన వాటి మీద ఇంతవరకు ఎక్కడ వరకు వచ్చింది అంటే, ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కానీ లేదు, ఎంతమంది యువతకి 10 లక్షలు ఇచ్చారో అడగదామా, మనం ప్రశ్నిద్దామా? ప్రశ్నించే పార్టీనే కదా. అదే డైలీ న్యూస్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, ఏమైంది? యువత ఏమైనారు? 10 లక్షలు ఇచ్చావా? అసలు భూమి 23 ఎకరాలు అన్నాడు, 73 ఎకరాలు అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అడవులు కొండల కింద నేను కూడా వెళ్ళాను. అందులో భూమి పర్యావరణానికి వచ్చిన నష్టము లేదు ఏమే. ఇంకా ఇక్కడేమి అదేమి జనవాహ ప్రాంతంగా పెట్టలేదు. అదేమి పర్యావరణానికి ఏ విధమైన ఆటంకం కానీ ఎవరికి కానీ నష్టము లేదు. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆల్రెడీ అసైన్డ్ భూమ్స్ ఎవరెవరు ఉన్నారో రైతుల దగ్గర కొనుక్కొని తను ఎవరైనా కానీ కట్టుకుంటారు. అది ఎన్ని ఫామ్ హౌస్ లేవు, మదీనా కూడా లేదా మన చంద్రబాబు గారికి? దాని మీద రాయొచ్చు కదా కథనాలు. అంతెందుకు అబ్బా, మన చిచ్చా ఉన్నాడు కదా, ఆయన పేరేమి, కేసీఆర్, 1,00,000 నాగల్లా 100 నాగలతో దున్నిస్తాడు కదా, 100 ఎకరాలు కొట్టేశాడు కదా మన రాజగురువు మీ తెలంగాణ ప్రాంతంలో. ఎస్, ఆ రోజే చేసింటే మా చిచ్చా ఈ రోజు చేసింటే ఈ బాధలే లేవు, పేపరే పోయిండే, డబ్బు లేక చచ్చిండేవాడు. ఆ పేపర్ అనే వచ్చింది ఈ రోజు. ఇదెంత? ఈ 23 ఎకరాలు 75 ఎకరాలు.
100,000 ఎకరాలు లేపేశాడు. ఎవరు? ఈనాడు. దాని గురించి రాసుకోవచ్చు కదా, దాని గురించి కథనం వేసుకో. కనీసం ప్రజలన్నా అబ్బా ఇన్ని రోజులకు ఒక సత్యమైన వార్త వచ్చింది అనుకుంటారు. ప్రతిరోజు ఇదేనా? ఎప్పుడు టైం దొరికితే ఎప్పుడన్నా ఎవడన్నా గ్రాఫ్ చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది అనుకున్నో, లేకంటే ఏదన్నా డైవర్షన్ చేద్దాం అంటే తప్పితే మాత్రం అంతకంటే ఇంకేమన్నా ఉందా? కొండను తవ్వి ఎలుకన బట్టను తప్పితే వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని ఇంకా హైలైట్ చేయడం తప్పితే వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు అరెస్ట్ చేసిన బికాస్ ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. అతని మీద సానుభూతి పెరుగుతుంది కానీ అతన్ని ఇఫ్ యు టచ్ ఎ పర్సన్ నిప్పు అంటే మీరు నిప్పు అంటే మన చంద్రబాబు అనుకో కావద్దు. నేను నాది ఏనన్నా అంటే మంచివాడు అని ఏమే అని అతన్ని నువ్వు పదే పదే ఆడిపోసుకుంటే ఏమైతుంది తెలుసా? అది నీకే తగులుతుంది. అంటే That's exactly పెద్దిరెడ్డి what రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీతో మీకు అనుబంధము చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా మాట పండివ్వట్లేదని చెప్పి అనిపిస్తుంది ప్రభాకర్ గారు. నిజంగా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ఎక్కడ అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వ భూములు ఏమి ఆక్రమణ చేయకుండా ఉంటారంటారా? అసలు నమ్మొచ్చా? నేను చెప్తానండి. అంటే నేను క్లోజ్ చూశాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు. కొంతమంది ఆఫీసర్ని ముందు రాజకీయాలు మనం చూసుకుంటే 30-40 ఏళ్ల ముందర ఇప్పుడు ఎస్పీలు ట్రాన్స్ఫర్, డిఎస్పీలు, ఎస్ఐలు ఏదేదో ఉంటాయి కదా, ఇవన్నీ వీటిల్లో వాడికి ఉద్యోగం చేస్తానో ఏదో ఇదేదో అది నంబర్ 1 ఉండేది. ఇప్పుడు భూమి బంగారం అయిన తర్వాత మీ ఆంధ్రప్రదేశ్ లో ఒక 20-25 సంవత్సరాలుగా భూములను ఆక్యుపై చేసుకోవడం ఇదే పని. కానీ డే 1 నుంచి నేను చెప్తున్నా చూడు, డే 1 నుంచి ఆయన కష్టజీవి. వ్యవసాయం తర్వాత కానప్పుడు బాగా చదువుకున్నప్పుడు వాళ్ళ నాన్న వ్యవసాయం చేసి కష్టపడి చదివించాడు. చదివించిన వెంటనే పాలిటిక్స్ లోకి వచ్చాడు. పాలిటిక్స్ లోకి వచ్చిన వెంటనే తను చేసిన పని క్లాస్ 1 కాంట్రాక్టర్ గా ఎదిగాడు. అక్కడ ఏదన్నా ఎవరికన్నా ఆయన లంచాలు ఇచ్చింటాడేమో. ఆయన లంచం తీసుకోలే. తన జీవితంలో కొన్ని 100 కోట్లు లంచాలు ఇచ్చింటాడేమో. 100 కోట్లు. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్. తద్వారా ఆయన ఏమన్నా బాగుకున్నాడంటే ఒక్కొక్కసారి నాకు తెలిసి మా ఊర్లో ఒక 2-3 ప్రాజెక్టులు చేసాము. ఆయనకి సాగునీటి ప్రాజెక్టులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక రైతు నేపథ్యం కదా. ఏదో ఈ ఊరికి ఒక ప్రాజెక్టు కడితే ఒక 6 కోట్లు 7 కోట్లు మా దగ్గర కట్టేవాడు. కనీసం ఒక 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 500-600 ఎకరాలు పండుతాయి, నాలాంటి రైతు కుటుంబాలు బాగుపడతాయని అని చేసి హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. నాకు తెలుసు. ఐ వాజ్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్. అంటే అన్ని ప్రాజెక్టుల్లో అన్ని చోట్ల లాభాలు వస్తాయి అనుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్లు మారిన వెంటనే మనోడికి దెబ్బ. నీకు అర్థం కాలా? ఉన్న ఫలాలు ఉన్నట్లు. కాకపోతే ఎప్పుడు కానీ దాంట్లోంచి బయటకు రాకుండా అంచెలంచెలుగా ఎదిగారు. కష్టంతోనే ఎదిగారు. ఎవరికైనా వాళ్ళే ఇంకా డబ్బులు ఇచ్చింటారు, ఇంకా ఎవరికైనా లంచాలు ఇచ్చింటారా, అదే లాబీ చేసుకుంటారు. కానీ దే నెవర్ టుక్ ఎనీ మనీ ఫ్రమ్ పాలిటిక్స్ లో. ఎక్కడ కానీ ఎవరికైనా బెదిరించడం కానీ లేదు. ఒక ఉద్యోగం ఇప్పిస్తానో నీకు సద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కానీ లేవు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ చూడు, నువ్వు ఎక్కడైనా వచ్చాయా? లేవు. ఎవరు. సో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ ఇష్యూ మీద చాలా సీరియస్ గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తన శాఖ కిందకే వస్తుంది కాబట్టి రికార్డు తారుమారు చేశారా, లేకపోతే ఎప్పటి నుంచో ఎంక్రోచ్మెంట్ లో ఉందా అనేటువంటిది మొత్తం మీద నాకు ఉన్నత స్థాయి కమిటీ నివేదిక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వాలి, ఎవరిని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఆర్డర్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆర్డర్ చేశాడు. సరస్వతి భూముల దగ్గర కూడా సరస్వతి భూముల దగ్గర కూడా పోయి వచ్చాడు, నడుచుకొని వచ్చాడు. కడప శివార్లో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పట్టుకున్నాడు. ఏమే ఏదో మరి ఐ డోంట్ నో. లెట్ us see. అసలు యాక్చువల్ గా అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఉంటాడో చూద్దాం. అసలు కూటమి ప్రభుత్వంలో he may not last long. అంతేనా? షూర్. ఎందుకు రీసెంట్ గా డిప్యూటీ పవన్ కళ్యాణ్ నైజానికి కూటమి ప్రభుత్వంలో పనితీరుకు నచ్చదు. ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్. ఈజ్ ఎమోషనల్. ఈజ్ ఒక ఎమోషనల్ గా మాట్లాడుతూ ఏదో టకామని పని ఇప్పుడు అనుకున్నదే తడువుగా పని కావాలనుకుంటాడు. కానీ ప్రభుత్వాలు అట్లాంటివి జరగవు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో లోకేష్ చంద్రబాబు ఓకే చేయింది ఏం పనులు జరగవు. కాబట్టి ఇంకా తను ఇప్పుడు ఆడిపోసుకోవడానికి పెద్దిరెడ్డి దొరికాడు. అంతకు తప్పితే ఐ డోంట్ థింక్ హీఈస్ డూయింగ్ ఎనీథింగ్.
ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ దిస్ ఎమోషనల్ అండ్ ఎమోషనల్ ఎంక్వైరీస్. ఐ థింక్ హీ హ్యాస్ డన్ 3-4 జీరో రిజల్ట్స్. Right. మనం అంటే ఐ పిటీ ఫర్ హిమ్, ఐ ఫీల్ పిటీ ఫర్ హిమ్. రైట్. ఐ మీన్ ద వే హీ థింక్స్, ఎస్ హీ వాంట్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఒకటి చెప్తానబ్బా, పవన్ కళ్యాణ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫారెస్ట్ ల్యాండ్, ఓకే లెట్ ఇట్, ఎస్ లెట్ కంటిన్యూ. స్వయంగా వాడికి సమాచారం వచ్చిందని చెప్పినాడు కదా, 40 లక్షల టన్నులో 1,00,000 టన్నులో ఏదో అది నేపాల్ ఉందన్నాడు కదా, దాని మీద వేయమను. లేదంటే 40,000 కోట్ల ఇసుక తీసుకొని ఒకవేళ అతను తినేసింటే అతను డబ్బులు ఇంట్లోంచి తీసుకొచ్చి యువతకు పంచమను, రాబిన్ హుడ్ లాగా. ఈ కెన్ బికమ్ ఎ రాబిన్ హుడ్. ఇప్పుడు 40,000 కోట్లు తీసుకోమని చెప్పు. పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఇంట్లో ఎస్వి నగర్ లో ఉంటది కదా ఇల్లు, నాకు తెలిసి, కావాలంటే అడ్రస్ చెప్తాను, పోయి తీసుకురామనండి. ఎక్కడ నేల మాగిల్లో ఉంటే కూడా నేను అన్ని బీగాలు కూడా ఇస్తా. బంకర్లలో దాక్కున్నా కూడా సార్. ఆ, చూద్దాం సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై మీకున్నటువంటి అపార నమ్మకం గెలుస్తుందా, లేకపోతే కూటమి సర్కార్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు గెలుస్తాయనేటువంటిది చూద్దాము. చూద్దాం.